శివుడి మీద ప్రమాణం చేసినందుకు తన భార్యను జీవితాంతం ముట్టుకోలేదట ఈ నాయనారు. అతని మీద ఆ పరమశివుడే దిగి వచ్చి న్యాయస్థానంలో కోర్టు కేసు వేశాడట. ఈ నాయనారు గురించి, అతని జీవితంలో శివుడు చేసిన అద్భుతమైన లీలను, తన అనన్య భక్తిని తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. అలాగే ఇలాంటి ఎందరో భక్తుల గురించి సులభంగా మీ దాకా చేరాలనుకుంటే ఇది మన కథ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చిదంబరంలో నిరంతరం ఆ శివుణ్ణి ధ్యానిస్తూ ఒక మహాభక్తుడు ఉండేవాడట. అతడు కుమ్మరి కులంలో జన్మించాడు. అదే వృత్తిని చేపట్టి శివభక్తుల్ని ఎంతో ప్రేమతో సేవించేవాడట. శివభక్తితో పాటు అతడు ధర్మాన్ని ఆచరిస్తూ మంచి భర్తగా ఉండేవాడు. గృహస్థ ధర్మాన్ని యథావిధిగా పాటిస్తూ తన దగ్గరికి వచ్చిన శివభక్తులను ఎంతో ఆనందంతో సేవ చేస్తూ తాను తయారు చేసిన పాత్రలను వాళ్ళకి ఉచితంగా ఇచ్చేవాడు. శివుణ్ణి నీలకంఠునిగా భక్తితో కొలిచేవాడు. అందరికీ శివుడి హాలాహలం మృంగిన విధానంను, ఆయన కొలిచే వారికి రక్షణగా ఎలా ఉంటాడో, తన పాపాల్ని ఎలా తీసివేసి తన లోకానికి తీసుకువెళ్తాడో చెబుతుండేవాడు. ఎప్పుడూ ఆ నీలకంఠుని నామము జపిస్తూ ఉంటాడు కనుక అందరూ అతనిని నీలకంఠ నాయనారు అని పిలిచేవారు. ఇన్ని మంచి గుణాలు ఉన్నా అతడు ఒకరోజు కామానికి వసుడై ఒక వేశ్య ఇంటికి వెళ్తాడు. ఇంటికి తిరిగి రాగానే అతని భార్య ఈ విషయాన్ని పసిగట్టేసింది. లోపల ఎంతగా బాధ వేధిస్తున్నా దానిని బయటపడనీయక భర్తకు సేవ చేస్తూనే ఉంది. ఒకానొక రోజు నాయనారుకు కోరికతో ఆమెను సమీపించగానే కోపంతో ఆయన చేసిన తప్పుకు ఇలా అన్నది, ఆ నీలకంఠునిపై ప్రమాణం చెయ్యి, నువ్వు ఇక మమ్మల్ని తాకవద్దు అని. ఆమె మమ్మల్ని అని అంది కాబట్టి నీలకంఠ నాయనారు లోకంలో ఏ స్త్రీని తాకకూడదు అని నిశ్చయించుకున్నాడు. పరమశివునిపై ఆయనకు ఎంత ప్రేమ ఉంటే ఈ విధంగా ఒకరినొకరు తాకకుండా జీవించటం మొదలు పెట్టారు. దీనిని గురించి బయట ప్రపంచంలో ఎవరికీ తెలియనీయలేదు. ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. భార్యాభర్తలు వృద్ధులు కూడా అయ్యారు. ఆ మహాదేవుడు ఆ లీలలు లోకానికి చెప్పాలనిపించింది. అందుకని ఒక శివయోగిగా రూపము తీసుకొని నీలకంఠ నాయనారు ఇంటికి వచ్చేశాడు. నీలకంఠ నాయనారు ఆ యోగిని తన ఇంటిలోనికి ఆహ్వానించాడు. ఎన్నో సేవలు చేశాడు. యోగి తిరిగి వెళ్లిపోతూ ఒక భిక్షాపాత్రను నీలకంఠ నాయనారుకి ఇచ్చి, నేను మరలా వచ్చే వరకు దీన్ని సురక్షితంగా కాపాడండి, ఇది నాకు అత్యంత విలువైనది అని చెప్పి వెళ్లిపోయాడట. నీలకంఠ నాయనారు దాన్ని చాలా జాగ్రత్తగా దాచారు. చాలా కాలమైన తర్వాత ఒక రోజున శివయోగి తిరిగి వచ్చి నీలకంఠ నాయనార్ను ఆ పాత్ర గురించి అడిగాడు. శివయోగి తన మాయతో దాన్ని మాయం చేసి ఆ పాత్రను తెచ్చి ఇమ్మనగా నీలకంఠ నాయనారుకు అదెక్కడా కనిపించలేదు. చాలా మాయగా అనిపించింది. భయంతో వణుకుతూ శివయోగి పాదాలపై పడ్డాడట. ఆ పాత్ర తనకెక్కడా కనిపించలేదు అని చెప్పాడు. యోగికి మాత్రం విపరీతంగా కోపం వచ్చింది. నీవు దొంగవి, నన్ను మోసం చేశావు అని నిందించాడు. నీలకంఠ నాయనారు ఆ పాత్ర కన్నా విలువైన పాత్ర ఇస్తాను అని చెప్పినా శివయోగి ఒప్పుకోలేదు. పదే పదే శివయోగికి తాను ఆ పాత్రను దొంగలించలేదని, అది ఎందుకు కనిపించటం లేదో తనకి తెలియలేదు అని చెప్పగా ఆ శివయోగి ఏమాత్రం ఒప్పుకోకుండా ఈ విధంగా అన్నాడట, నీవు చెప్పేది నిజమైతే నీ భార్య చెయ్యి పట్టుకొని ప్రమాణం చేయి అని అడిగాడు. లోకంలో తన భార్యతో సహా ఏ స్త్రీని ముట్టుకోను అని ఆ పరమశివునిపై ప్రమాణం చేశాడు కాబట్టి నీలకంఠ నాయనారు దానికి అంగీకరించలేదు. దానివల్ల తనే ఆ పాత్రను దొంగలించాడు అని దొంగతన నేరంపై న్యాయస్థానానికి తీసుకుని వెళ్ళాడు శివయోగి. అక్కడ న్యాయస్థానంలో కూడా శివయోగి చెప్పినట్లుగా ప్రమాణం చేయవలసిందిగా ఆజ్ఞాపించారు. ఇంకా చేసేది ఏమీ లేక నీలకంఠ నాయనారు ఒక కర్రను తీసుకొని తను తన భార్య ఆ కర్రని చెరువు యొక్క కొనన పట్టుకొని చెరువులో మునగపోయారు. ఆ శివయోగి ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకోకుండా కర్రని పట్టుకొని మునుగుటకు అంగీకరించలేదు. ఇంకా ఎక్కువ కాలం దాచలేక నీలకంఠ నాయనారు తాను చేసిన ప్రమాణం గురించి భార్యాభర్తల మధ్య జరిగింది అందరితో చెప్పాడు. అలా చెప్పి ఇద్దరు కర్రను చెరువు యొక్క కొనన పట్టుకొని నీట మునిగారు. పైకి లేగవగానే ఒక విచిత్రం జరిగింది. వారిద్దరూ యవ్వనవంతులుగా మారిపోయారు. శివయోగి అంతలో మాయమైపోయాడు. పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై
మీరు అత్యంత ధర్మముగా భక్తితో ఉన్నందువలన నిరంతరం యవ్వనవంతులుగా నా లోకంలో శాశ్వతంగా నివసించండి అని వారిని తమ లోకాలకు తీసుకొని పోయారు. శివభక్తి, శివుడి మీద ఉన్న ప్రేమ, ధర్మము మనల్ని పరమశివుని యొక్క శాశ్వత స్థానానికి చేర్చగలవని పరమశివుడు లోకానికి తెలియచేశాడు. ఆ పరమశివునిపై అనన్య భక్తి మాత్రమే నీలకంఠ నాయనార్ను చెడు పనుల నుంచి దూరం చేసి వారి యొక్క చివరి సమయంలో కైలాసం పొందుటకు కారణమైంది.